ఈరోజు తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ ఆధ్వర్యంలో హైడ్రా పైన ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించాం. ఇందులో వివిధ పొలిటికల్ పార్టీస్ను, అదేవిధంగా సబ్జెక్ట్ సంబంధించిన ఎక్స్పర్ట్స్, ఒక ఐఏఎఫ్ఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసరు, అదేవిధంగా వివిధ అధికారులు, న్యాయవాదులు, వీళ్ళందరి యొక్క సోషల్ సైంటిస్ట్ వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించి వీటన్నిటికి కూడా రంగనాథ్ గారు వచ్చి సమాధానం చెప్పడం అంటే ఈరోజు హైలైట్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న చర్చల్లో ఉన్న వ్యక్తి, వార్తల్లో ఉన్న వ్యక్తి రంగనాథ్ గారే. సో అందులో హైడ్రా అనే సంస్థ మీద చాలా అపోహలు ఉన్నాయి. ఈ హైడ్రా అనేది ఓ సామాన్యుని సఫర్ చేయిస్తుంది, ఉన్నవాడినే కొమ్ము కాస్తున్నటువంటి ఒక అపోహలు ఉన్నాయి. వాటన్నిటి కూడా పటాపంచలు చేస్తారు, చక్కటి సమాధానాలు కూడా ఇచ్చాడు. సో మేము కూడా ఈ రౌండ్ టేబుల్ సక్సెస్ అయిందని అనుకుంటున్నాం. ఎందుకంటే హైడ్రా మీద నాకు కూడా అపోహలు ఉన్నాయి. నేను కూడా కొన్ని అంశాలు ఆయన చెప్పిన తర్వాత మాకు క్లారిటీ ఏమొచ్చిందంటే హైడ్రా అనేది దానికి పొలిటికల్గా ఇంటర్ఫరెన్స్ లేకుండా ప్రభుత్వం అనేది ఈరోజు దాన్ని పనిచేయమని ఆదేశించినట్టు. ఎవరికైతే డిస్ప్లేస్ అవుతున్నారో సామాన్యులు అందరూ కూడా స్పీకర్స్ అదే చెప్పారు, సామాన్యులను డిస్ప్లేస్ చేయకూడదు, హైడ్రా ఆ జోలికి పోకుండా ఉన్నవాళ్ళని మీరు దెబ్బ కొట్టండి కానీ వీళ్ళు వద్దు అన్నారు. ఎందుకంటే ఆ అంశాలు కూడా ఆయన చాలా చక్కగా చెప్పాడు. కాంపెన్సేషన్ ఇవ్వకుండా హైడ్రా అనేది ఏ విధమైన కూల్చివేతలకు కూడా పాల్పడదు, వాళ్ళకి ఫిర్యాదులు అని అది మాకు కూడా ఉంది. అసలు నిజానికి హైడ్రా మీద ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం కూడా అట్లాంటి అపోహల వల్లనే. మాకు కూడా రకరకాల ఫిర్యాదులు వచ్చాయి. సో ఆయన దాన్ని చాలా క్లారిటీగా ఉంచాడంటే సామాన్యుడికి సంబంధించినంత వరకు రీహాబిలిటేషన్ ప్యాకేజెస్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు అలాట్ చేస్తుంది తప్ప మేము వాళ్ళని ముట్టుకోము. ఏ ముట్టుకున్నా కూడా ఈ పెద్దవాళ్ళది ఇల్లీగల్ ఆక్యుపై చేసినటువంటి ల్యాండ్స్ మీదనే మేము హైడ్రా ఫోకస్ చేస్తున్న క్లారిటీ ఇచ్చాడు. కాబట్టి మేము కూడా ఫెయిర్లీ సాటిస్ఫైడ్. మీరు అన్నట్టు రాబోయేలో చూద్దాం అని చెప్పే ప్రకారంగా కాంపిటీషన్ ఇస్తాడా రాదా. ఇతర రాజకీయ పార్టీలు కూడా చాలా మటుకు అదే అంటున్నారు. విమలక మాట్లాడినా, బీజేపీ వాళ్ళు మాట్లాడినా, లేకపోతే సోషల్ సైంటిస్ట్ మాట్లాడినా అందరూ కూడా ఏంటంటే సామాన్యుడు అనేవాడిని హైడ్రా ఎక్కువ సఫర్ చేయిస్తుంది, ఉన్న వాళ్ళకు అంతగా ఫోకస్ చేయట్లేదు. ఎంఐఎం సంబంధించి కూడా ప్రశ్న అడిగారు, వాటికి ఆయన ఓపిక సమాధానం ఇచ్చాడు. ఒక మాట కూడా అన్నాడు, 30,000 పిటిషన్స్ ఉన్నాడు అన్నాడు. సో అది హ్యూమన్లీ ఇంపాసిబుల్ అది. సో అందులో సెలెక్టివ్గా వాళ్ళు ఉండాలన్నా కూడా ఏదైతే అర్జెన్సీ ఉందో దాని మీద పడతారు. ఆ క్లారిటీ నేనైతే అనుకుంటున్నా ఆయన చిత్తశుద్ధి ఉన్నటువంటి ఆఫీసర్ కాబట్టి రంగనాథ్ గారు చెప్పిన ప్రకారం ఒక ప్రేరిటైజేషన్ చేసుకొని వాళ్ళు అక్రమ లేఅవుట్ల మీదనే, అక్రమంగా ఎవరైతే కట్టడాలు ఉన్నాయో వాటి మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారు. సామాన్యుడి జోలికి పోదలుచుకుంటే రిహాబిలిటేషన్ ప్యాకేజ్ వచ్చిన తర్వాతనే పోతారన్నది ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. లెట్ us బిలీవ్, లెట్ us ట్రస్ట్. ఎంఐఎం కూడా అడిగారు, ఆయన ఇచ్చిన క్లారిటీ నేను ఇంతకుముందు ఒక యూట్యూబ్లో ఛానల్ ఇచ్చిన రిప్లై కూడా విన్నాను. అందులో ఆయన ఏం చెప్పాడంటే అందులో ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని అందులో మేము నోటీసులు ఇచ్చినా కూడా కాస్త డిలే చేసిన మాట వాస్తవమే. ఇది ఒకటే కదా, ఈవెన్ మల్లారెడ్డి కాలేజీ కూడా ఇచ్చారట, అక్కడ కూడా పల్లారాజేశ్వరి కాలేజీ కూడా ఇచ్చారట. ఇవన్నీ కూడా ఆలోచించి ఎందుకు చేస్తున్నామంటే ఆ పిల్లలు సఫర్ అవుతారు, రోడ్ల మీద పడితే లక్షలాది రూపాయలు డొనేషన్ కట్టి వచ్చారు కాబట్టి ఆలోచించేస్తున్న మాట వాస్తవాన్ని ఒప్పుకున్నాడు ఆయన. నేను ఆ ఛానల్లో విన్నాను. కాబట్టి అట్లా ఆ మాత్రం వెసులుబాటు మనం ఇవ్వాలి. హైరైజ్ బిల్డింగ్స్ బోర్డు అని, ఇల్లీగల్ లేఅవుట్స్, ఈ ట్యాంకులే మాయం చేసిన వాళ్ళని ముందు ట్యాకిల్ చేస్తే మనం సాటిస్ఫై అవుతాం. వీళ్ళని తర్వాత ట్యాకిల్ చేయని పోయేదేమో. రైట్, థ్యాంక్ యూ.